లోకమంతా డబ్బు కోసం పరిగెడుతుంది. మనం నివసించే ఈ భూమిని మనం మర్చిపోయాం. మన ఎన్వైరన్మెంట్ ని మనం మర్చిపోయాం. ఈ రోజు రకరకాల పొల్యూషన్స్ చూస్తున్నాం. ప్రాముఖ్యంగా ఎయిర్ పొల్యూషన్. ఈ రోజు మనం పీల్చే గాలి కూడా మనకు హానికరంగా ఉంది. విషపూరితమైన ఈ గాలిని మనం పీలుస్తున్నాం. దీనివల్ల థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చనిపోతున్నారు. దేవుడు క్లీన్ ఎయిర్ ని మనకి ఫ్రీగా ఇస్తే మనం ఏం చేసామంటే దాన్ని పొల్యూట్ చేసి ఇంట్లో కూడా ఎయిర్ ప్యూరిఫైయర్స్ పెట్టుకోవాల్సిన పరిస్థితి దాకా తెచ్చుకున్నాం. మనీ సంపాదిస్తున్నారు కానీ ఫ్రీగా దొరకాల్సిన ఈ ఎయిర్ ని మనం కొనుక్కుంటున్నాం. అయితే ఉన్న వాళ్ళందరూ బానే ఉన్నారు. లేని వారి పరిస్థితి ఏంటి? ఈ ఎయిర్ ప్యూరిఫైయర్స్ కొనుక్కోలేనటువంటి వారి పరిస్థితి ఏంటి? కాబట్టి ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అయినప్పటికీ ఇట్స్ బెటర్ టు డూ సంథింగ్ రాదర్ దాన్ డూయింగ్ నథింగ్. వెల్కమ్ టు పై సిరీస్ విత్ KSP ఎపిసోడ్ నెంబర్ 3. ఈ రోజు ఈ పై సిరీస్ లో ఎన్వైరన్మెంట్ గురించి మాట్లాడబోతున్నాం. పర్టికులర్ గా ఎయిర్ పొల్యూషన్. ఈ నవంబర్ నెల స్టార్ట్ అయిన తర్వాత నుంచి, ఎస్పెషల్ గా వింటర్ సీజన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఈ ఎయిర్ పొల్యూషన్ గురించి చాలా న్యూస్ వింటున్నాం. ఎస్పెషల్ గా ఢిల్లీలో చూస్తే ప్రతి చోట కూడా రెడ్ హేజ్ కనిపిస్తున్నాయి. మనం గూగుల్ మ్యాప్స్ ఒకసారి ఓపెన్ చేసి చూసి అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని చూస్తే మనకి క్లియర్ కనిపిస్తుంది. ఢిల్లీ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా రెడ్ కలర్ కనిపిస్తుంది. మనకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే ఆ సూచిక చూస్తే 358 అంటే ప్రమాదకర స్థితిలో ఉంది. ఒక్కొక్కసారి అయితే అది 650 వరకు కూడా వెళ్తుంది. ఇది ఢిల్లీలో ఉన్నటువంటి ప్రెసెంట్ సిచ్యువేషన్. కానీ ఈ సిచ్యువేషన్ కేవలం ఢిల్లీలోనే కాదు కానీ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది. మరి ఢిల్లీ అంత దారుణంగా లేకపోయినా ఈ టాక్సిక్ ఎయిర్ మనం పీలుస్తున్నాం. మనం ప్రపంచంలో ఉన్నటువంటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే మన ఇండియా వాయు కాలుష్యంలో సెకండ్ పొజిషన్ లో ఉంది. ఈ వాయు కాలుష్యం అంటే ఈ పొల్యూటెడ్ ఎయిర్ పీల్చడం ద్వారా ఆల్మోస్ట్ 3 to 4 years ఆఫ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది తగ్గిపోతుంది. వీఆర్ లూజింగ్ 3 to 4 years ఆఫ్ లైఫ్. ఒకసారి ఆలోచించండి. ఈ గాలిని పీలుస్తున్న మీరు, నేను లైఫ్ స్పాన్ 3 to 4 years తగ్గిపోతుంది. అయితే దీనికి కారణం ఎవరు? హూ ఆర్ రెస్పాన్సిబుల్? మనం ఎప్పుడు కూడా ఇతరుల మీద పెడతా ఉంటాం. అయితే ఈ వీడియోలో ప్రత్యేకంగా మనం ఏం చేయగలం అనేది నేను ఆలోచిస్తున్నా. దేని ద్వారా ఎక్కువ పొల్యూషన్ వస్తుంది అంటే వాహనాల ద్వారా, ఫ్యాక్టరీస్ ద్వారా, నిర్మాణ కార్యక్రమాల ద్వారా అంటే కన్స్ట్రక్షన్స్ ద్వారా, పంటలు దహనం చేయడం ద్వారా, విద్యుత్ కేంద్రాల ద్వారా, అలానే జనరేటర్స్ ద్వారా. వెహికల్స్ కనుక మనం చూస్తే 51.5% కాలుష్యము ఈ కార్స్, బైక్, ట్రక్ ఇవన్నిటి వల్ల టోటల్ పొల్యూషన్ లో 51.5% వీటి ద్వారానే కలుగుతుంది. ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం ఒక 2 వీలర్ 31% పొల్యూషన్ కి కారణం అవుతుంది. ఆటోస్ ఇవి చూస్తే 21%. ఇంకా బస్సెస్ విషయానికి వస్తే ఇంకా నేను చెప్పవలసిన లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. ఈ విధంగా మనం రోజు వాడే వెహికల్స్ ఈ పొల్యూషన్ కి కారణం అవుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్యాక్టరీస్ ద్వారా వెరీ టాక్సిక్ కెమికల్స్ అనేవి ఎయిర్ లో కలుస్తున్నాయి. 41 to 44% వెరీ టాక్సిక్ పొల్యూషన్ ఈ ఫ్యాక్టరీస్ నుంచే విడుదలవుతుంది. ఘన కణాలు అంటారు, పార్టికులేట్ మ్యాటర్స్. ఈ ఘన కణాలు ఏవైతే ఉన్నాయో అవి ఫ్యాక్టరీస్ నుంచే విడుదలవుతాయి. అవి గాలిలో సాలిడ్ పార్టికల్స్ గా ఉంటాయి. అలానే లిక్విడ్ డ్రాప్లెట్స్ గా కూడా ఉంటాయి. కొన్ని ఏరియాస్ చూస్తే, ఫ్యాక్టరీస్ ఉన్న ఏరియాస్ లో వాళ్ళ కాళ్ళు గనక వాళ్ళు చూస్తే నల్లగా ఉంటది. ఈ పార్టికల్స్, ఈ సూక్ష్మ కణాలు ఏవైతే ఉన్నాయో అవి మన లంగ్స్ లోకి వెళ్ళి చిన్న కణాలు గనక ఉంటే అది డైరెక్ట్ గా మన బ్లడ్ లో కలిసిపోతుంది. ఇలా వెళ్ళడం ద్వారా గుండెకు, మెదడుకు చాలా ప్రమాదం ఉంది. దీనిలో ఏముంటదంటే సల్ఫర్ డైఆక్సైడ్ ఉంటది, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ బేస్డ్ కెమికల్స్, పార్టికులేట్ మ్యాటర్, ఇవన్నీ కూడా వెరీ టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఈ ఎయిర్ లో ఉంటుంది. ఫ్యాక్టరీస్ నుంచి విడుదలవుతున్నాయి. మూడోదిగా మనం చూసినప్పుడు కన్స్ట్రక్షన్స్ వల్ల, నిర్మాణాల వల్ల 15% ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ దీని వల్లే అవుతుంది. ఇంటి నిర్మాణాలని, రోడ్డు విస్తరణ అని ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ధూళిని విసురుతూ ఉంటది. నాలుగోదిగా ఏంటంటే పంటల దహనం. ఢిల్లీలో ఇదే మేజర్ పొల్యూటెంట్ అని చాలా సోర్సెస్ చెప్తున్నాయి. కానీ అది ఎయిర్ పొల్యూషన్ లో ఒక కారణం మాత్రమే గానీ అది మాత్రమే కారణం కాదు. ఐదోదిగా మనం చూసినప్పుడు విద్యుత్ కేంద్రాల ద్వారా, జనరేటర్స్ ద్వారా ఎయిర్ పొల్యూషన్. అంతకన్నా మించినటువంటి కారణం ఏంటంటే మనిషి యొక్క దురాశ, అతి ఆశ, మరింత ఎక్కువ కావాలనేటటువంటి ఆకలి. జనరల్ గా ఒక కుటుంబానికి ఎన్ని కార్స్ అవసరం? ఒక కుటుంబానికి 2-3 కార్లు. మన ఇండియాలో 50 మిలియన్ కన్నా ఎక్కువ వెహికల్స్ ఉన్నాయి. ఇంకా కావాలని కోరుకుంటున్నారు. పెద్ద ఇల్లులు,
పెద్ద కార్లు, మరిన్ని ఆస్తులు, ఈ మరిన్ని దానికోసం అంతులేని దాహం కోసం మనము ఈ దేవుని సృష్టిని నాశనం చేస్తున్నాం. మనం చూస్తే హిందూ శాస్త్రాలలో చెప్పారు, ప్రాణవాయు వైటల్ లైఫ్ ఫోర్స్. మహా ఉపనిషత్తులు మనం చూస్తే వసుదైవ కుటుంబకం గురించి ఉంటది. ప్రపంచం మొత్తం ఒకే కుటుంబము, సృష్టి అంతా ఒకదానితో ఒకటి అనుసంధానించబడింది అనే భావన. క్రిస్టియానిటీలో గనక చూస్తే దేవుడు నరుని నిర్మించి జీవ వాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మాయను అని ఉంటది. ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ఆ వర్సెస్ లో దేవుడు ఈ నరునికి బాధ్యత ఇవ్వడం కూడా మనం చూడొచ్చు. సేద్యపరచుటకు, అలానే దానిని కాయుట, టు కేర్ ఫర్ గాడ్స్ క్రియేషన్. మూడవదిగా ఇస్లాంలో చూస్తే ఖలీఫా అంటారు. ఇది దేని గురించి అంటే భూమిపై దేవుని ప్రతినిధిగా మానవాళి పాత్ర గురించి. భూమి యొక్క సంరక్షకత్వం అనే గొప్ప బాధ్యత ఇవ్వబడింది, గార్డియన్షిప్. ఈ విధంగా మన ధర్మాలు, మన పరిశుద్ధ గ్రంథాలు ఈ గాలిని గురించి, సృష్టిని గురించి చెప్తూ ఉంటే మనము మన ఆశ తీర్చుకొనుటకు ఈ స్వచ్ఛమైన గాలిని నాశనం చేస్తా ఉన్నాం. దీనివల్ల హార్ట్ డిసీజెస్, లంగ్ డిసీజెస్, లైఫ్ స్పాన్ కోల్పోవడం, అలానే చిన్నపిల్లల ఎదుగుదలలో ఇది చాలా ఆటంకంగా ఉంది. చాలా ఇబ్బందులు పడుతున్నారు దీనివల్ల. కాబట్టి ఇప్పుడు ఇండివిజువల్గా ఏం చేయగలమంటే మనము ఎక్కువ శాతం సైకిల్స్ని యూజ్ చేయడం చాలా మంచిది. అంటే దగ్గరలో మన వర్క్ ప్లేస్ కానీ మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే కనుక దగ్గరలో ఉంటే కనుక సైకిల్ మీద వెళ్ళడం మంచిది. ప్రస్తుతం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ క్రౌడ్ని హ్యాండిల్ చేసే విధంగా లేదు. డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్లో వెళ్తున్నారు. మన ఆశ చూసారు ఎలా ఉందో. డబ్బులు కట్టే వాళ్ళేమో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరికైనా సరే తమ సొంత వెహికల్స్ లో వెళ్ళాలని ఉంటది. దీని ద్వారా ఏమవుతుందంటే పొల్యూషన్ అనేది పెరుగుతుంది. సునీల్ దాహియా, పొల్యూషన్ ఎక్స్పర్ట్, ఏమంటారంటే ఇఫ్ పీపుల్ స్టార్ట్ షిఫ్టింగ్ ఫ్రమ్ ప్రైవేట్ టు పబ్లిక్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ విల్ నాట్ బి ఏబుల్ టు handle the crowds. We need to invest heavily in upgrading the pre-existing public transport systems. Freebies కాదు, ఏంటంటే ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ డెవలప్ చేయడానికి ఇన్వెస్ట్ చేయాలంటున్నారు. రెండోది మనం చూసినప్పుడు గ్రీన్ లివింగ్, ఇంటి దగ్గర మొక్కలు నాటడం, పెంచడం అనేటటువంటి కార్యక్రమాల ద్వారా కూడా మనము దీనిని కంట్రోల్ చేయగలం. అలానే ఈ విషయాల గురించి మనము మాట్లాడుకోవడం ద్వారా, అవేర్నెస్ పెరగడం ద్వారా ఈ ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి కాంట్రిబ్యూట్ చేయగలం. కనుక ఈ విషయంలో మనం అందరం చేయాల్సినటువంటి పనులు మనం చేయకపోతే కనుక దెర్ ఇస్ నో ఫ్యూచర్. మనమేమో పెద్ద పెద్ద విషయాలు చేయము, ఈ చిన్న చిన్న పనుల ద్వారా మనము ఈ ఎయిర్ పొల్యూషన్ ని కంట్రోల్ చేద్దాం. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.